నమస్తే K24 న్యూస్. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి ఎక్స్ రోడ్ లో పలు అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం కలిసి నూతన గ్రామ పంచాయతీ భవనం, సిసి రోడ్, జిమ్ సెంటర్, గ్రంథాలయాన్ని ప్రారంభించారు. అనంతరం 3 నూతన బస్సులను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే స్వయంగా బస్సు నడిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పనే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గుండ్లపల్లి ఎక్స్ రోడ్ లో గ్రామ పంచాయతీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. త్వరలో గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు డబుల్ రోడ్డు పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇంకొక బస్సును డైరెక్ట్ హైదరాబాద్కి ప్రారంభించడం జరిగింది. దానికి పొన్నం ప్రభాకర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా 30 లక్షలతో వీధి దీపాల ఏర్పాటు చేసుకున్నాం. దానికి కూడా భూమి పూజ చేస్తాం. నూతనంగా ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీకి బిల్డింగ్ లేకుండే, ఇది ఏర్పడి కూడా 1 ఇయర్ కాలేదు, ఎన్నికలైనవి. 1 ఇయర్ లోపల గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణం చేసి ఈరోజు ప్రారంభించి అన్ని హంగులతో ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఈ యొక్క గ్రామంలో సీసీ రోడ్డు, అదేవిధంగా బోరు బావి ప్రారంభించడం. మరి సత్తు మల్లేశం గారు గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఒక లైబ్రరీని, ఒక గ్రంథాలయాన్ని ఈ గ్రామానికి ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మండలంలో నూతనంగా ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎంపీడీఓ ఆఫీస్ కానీ, అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఈ మండలానికి తీసుకురావడం జరిగింది. మరి ముఖ్యంగా ఆసుపత్రి లేనటువంటి మండలం ఇది, ఒక పెద్ద స్కూల్ లేనటువంటి మండలం. అందరూ ఇక్కడ తెలంగాణ పబ్లిక్ స్కూల్ని కూడా తీసుకురావడం జరిగింది. నూతనంగా ఏర్పడినటువంటి మండలం లోపల అన్ని హంగులు, అన్ని సకల సౌకర్యాలు ఉండాలన్న లక్ష్యంతో నూతన భవనాలను కూడా ప్రారంభించుకుంటూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మండలాన్ని తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఈ రోడ్ ఏదైతే గుండ్లపల్లి నుండి పుత్తూరుకు మేమే ఆ రోజు ధర్నా చేసి సాధించినాం. నిధుల లేమి వల్ల కాంట్రాక్టర్ కమాలుద్దీన్కి గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం 100 కోట్లు డ్యూ ఉండడంతో ఆ 100 కోట్లు మమ్మల్ని ఇవ్వమని ఇబ్బంది పెడుతున్నా ఈ రోడ్డుకు సంబంధించిన మేము ఇస్తాం, మాకు అంత లేదు, ఇప్పుడు ఖజానా ఖాళీ అయిందని ఆయనకు చెప్పడం జరిగింది. 2-3 రోజుల్లో ఆయనకు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి దాన్ని ప్రారంభిస్తామని కూడా ఈ గన్నేరువరం మండల ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చెల్లె ఉమారాణిని కూడా